జగిత్యాల జిల్లా మేటపల్లి పట్టణంలోనే చావిడి వద్ద సైనిక్ ఫౌండేషన్ ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, కౌన్సిలర్లు మార్గం హనుమంట్లు, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, పిప్పర రాజేష్, మర్రి సహదేవ్, వడ్డేపల్లి శ్రీనివాసులతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి నిస్సహాయులైన 30 మంది పేదవారికి సైనిక్ ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ మేటపల్లి పట్టణంలో ఇటువంటి సేవా కార్యక్రమం ప్రారంభం కావడం సంతోషకరమని, ఇంతటి గొప్ప సేవా కార్యానికి శ్రీకారం చుట్టిన ఫౌండేషన్ సభ్యులను అభినందించదగ్గ విషయమని, వారు చేస్తున్న సేవ భావన పేదవారికి చేతుగా ఉంటుందని, ఇటువంటి మంచి కార్యక్రమానికి సైనిక్ ఫౌండేషన్ ద్వారా యువత ముందుకు రావడం వారిని అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భాషా చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు అరికెల రాకేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఫౌండేషన్ తలపెట్టబోయే వివిధ సహాయ కార్యక్రమాలు, కార్యాచరణను ప్రకటించారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా మా సైనిక్ ఫౌండేషన్ ద్వారా పెళ్లి శుభకార్యాలకు గాని, మధ్య తరగతులకు గాని, హాస్పిటల్లో ఖర్చులకు లేని పేషెంట్లకు గాని మా వంతు సహాయం అందిస్తామని అన్నారు. యాక్చువల్లీ నేను రాకేష్ బాల్యమిత్రులం, చిన్నప్పటి నుండి చదువుతున్నాం. సో సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, మన తరఫున ఏదో ఒకటి సమాజానికి ఇస్తే తిరిగి సమాజం మనకు మంచి జరుగుతుంది అని చిన్నప్పటి నుండి మా గురుగారు ప్రధానోపాధ్యాయులు గుంటుక ప్రకాష్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మాకు చిన్నప్పటి నుండి అంటే చదువుతో పాటు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది ప్రతిసారి మేము కలిసినప్పుడల్లా అదే ఆలోచించుకునే వాళ్ళం. సో ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈ సైనిక్ ఫౌండేషన్. సో దేవుని దయ వల్ల మేమందరం వృత్తులలో స్థిరపడిన తర్వాత దీని ఒక కార్యరూపం దాల్చాలనుకున్నాము. సో దానికి మా మిత్రులందరూ తోడ్పాటు ఇచ్చారు. సో ఆ తోడ్పాటు వల్లే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. సో దానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరున చాలా చాలా ధన్యవాదాలు. అండ్ విచ్చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. సో నా తరపున అంటే ఈ సైనిక్ ఫౌండేషన్ ఫౌండర్గా నా తరపున ఈరోజు ఈ సంస్థకు నా తరపున 10,000 రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. సో అలాగే మా మిత్రులు కూడా వారికి తోచినంత సహాయం చేస్తున్నారు. సో ఇదే విధంగా ఇతర సహాయం కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంస్థ ఇలానే ముందుకెళ్తూ పేదలకు ఎంతోమందికి సేవ చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ అందరికీ మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఎప్పుడు ఎల్లవేళలా కోరుకుంటున్నాను. సో ఫ్యూచర్లో అంటే ఇది ఏ విధంగా సేవలు ఉంటాయంటే, ఇప్పుడు ఒక వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని స్టేజ్లో ఉంటే ఎవరైనా మీకు ఇట్లా ఉన్నారని మాకు ఫోన్ చేసినట్టయితే మా సంస్థ తరఫున వచ్చి వాళ్ళకి మేము సహాయం చేయగలుగుతాం. అలాగే పెళ్ళిళ్ళు బీద మధ్యతరగతి ఉన్నారు, వాళ్ళకు సహాయం కావాలంటే పెళ్ళికి కావాలి